హరే కృష్ణ. శ్రీ ప్రభుజీ మాతాజీ అందరికి మన తెలుగు గీతా కార్యక్రమానికి స్వాగతం అండి. చక్కగా ముందుగా భగవంతుని దర్శించుకుని ఈ రోజు శ్లోకంలోకి అడుగు పెడతాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. हरे कृष्णा डिवोटीज. बलदेव जगन्नाथ सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्वा की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माताजी. हरे कृष्ण. प्रार्थनलु. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जना शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. మనం అధ్యాయం 4 దివ్య జ్ఞానంలో ఉన్నాము. 33వ శ్లోకం అండి. శ్రేయాన్ ద్రవ్యమయాద్య జ్ఞాన యజ్ఞ పరంతప, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప, జ్ఞాన యజ్ఞము ద్రవ్యమయ యజ్ఞము కన్నను మహత్తరమైనది. ఓ పార్థ, కర్మయజ్ఞములన్నీను చివరికి దివ్య జ్ఞానమందే పరిసమాప్తి నొందును. హరే కృష్ణ. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. ఈ సెక్షన్ ఈ రోజుతో క్లోజ్ అవుతుంది అనమాట. ఈ యజ్ఞం అనే కాన్సెప్ట్ ని స్వామి క్లోజ్ చేసి రేపటి నుంచి ఇంకో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తారు. సో ఈ సెక్షన్ ఎండింగ్ చేసేటప్పుడు ఒక మంచి ఈ శ్లోకం అనమాట ఇది. సో నిన్నటి శ్లోకంలో ఏం చెప్పారు స్వామి? ఏదైనా సరే, ఏదైతే వివిధ రకాల యజ్ఞాలు ఏదైతే చెప్పబడ్డాయో ఇప్పటి వరకు అవన్నీ ఏమని చెప్తున్నారు? అవన్నీ వేదాల చేత ఆమోదించబడ్డాయి. ఏదైతే వేదం శాస్త్రం చెప్తుందో అటువంటిదే మనం అంగీకరించాలి. అంతేగాని మన మానసిక కల్పనల ద్వారా ఒక యజ్ఞాన్ని సృష్టించేసుకుని నేను రకరకాలుగా యజ్ఞాలు చేసేస్తున్నాను అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. చాలా మంది చూస్తూ ఉంటాం కదండి, రోడ్డు మీద అవి ఇవి అన్ని కలిపేసి ఏదో తగలు పెట్టేసి మేము యజ్ఞం చేసామండి, ఆ యజ్ఞం చేసాం, ఈ యజ్ఞం చేసామంటాం. అటువంటి వాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదు అనమాట. యజ్ఞం అంటే ఏం చేయాలి? అప్పుడు ప్రసాద వితరణ ఉంటుంది, ఆ వచ్చిన బ్రాహ్మణులకి అన్ని ఇవ్వాల్సి ఉంటుంది, దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. యజ్ఞం అంటే ఒక నార్మల్ పద్ధతి కాదు కదండి. ఒక శాస్త్రం ఏం చెప్తుందో అన్ని ఫాలో అవ్వాలి కదా. సో ఆ విధంగా చేస్తే చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయి. అలా ఏమని చెప్పారు అంటే శ్లోకంలో స్వామి, ముక్తి పొందుతాడు అటువంటి జీవుడు అని చెప్పారు. సో మరి ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఓకే, ఏది మహత్తరమైనది? ఈ ద్రవ్యమయ యజ్ఞానికంటే కూడా ఈ జ్ఞాన యజ్ఞం చాలా శ్రేయస్కరమైనది అని చెప్తున్నారు. అలాగే సర్వకర్మాఖిలం, అన్ని కర్మలు కూడా ఎక్కడ పరిసమాప్తి అవ్వాలంటున్నారు? జ్ఞానం అందే. ఎటువంటి జ్ఞానం? దివ్య జ్ఞానమునందే అవి పరిసమాప్తి అవ్వాలి అని చెప్తున్నారు. అప్పుడే వాటికి మంచి ఫలితం అనేది కలుగుతుంది. సో అసలు మన యజ్ఞానికి నిన్న కొన్ని ముఖ్య ఉద్దేశం కూడా ఒకటి చెప్పుకున్నాం మనం. మొత్తం 3 ముఖ్య ఉద్దేశాలు ఉంటాయి మన యజ్ఞాలు ఎందుకు చెప్పబడ్డాయి అన్న దానికి. నిన్న మనం ఒకటి చెప్పుకున్నాం. ఏంటంటే అది ఆ యొక్క సెన్సెస్ ని, ఇంద్రియాలను నియంత్రించుకోవటం, నిగ్రహించటం. సో దానివల్ల ఏం జరుగుతుంది? దాని ఫలితం చెప్తారు ఈ రోజు. ఏం చెప్తున్నా దాని ఫలితం ఏంటండి? ఈ పాప కార్యాల్లో జీవుడు నిమగ్నం అవ్వకుండా ఉంటాడు. అంటే పాప కార్యాలు చేయకపోవటం వల్ల అటువంటి చెడు ఫలితాలు ఏమి అనుభవించకుండా ఉంటాడు. ఎందుకని? ఇంద్రియ నిగ్రహణ చేస్తున్నాడు. ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిజరీస్. ఏంటి మిజరీస్ అండి? ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలతో ఎప్పుడు జీవుడు నిరంతరం బాధపడుతూ ఉంటాడు. సో ఎప్పుడైతే గనక ఇంద్రియ నిగ్రహణ, సెన్స్ గ్రాటిఫికేషన్ ని రెడ్యూస్ చేస్తూ ఉంటాడో వీటి నుంచి వాడికి విముక్తి కలుగుతూ ఉంటుందన్నమాట. అది మొట్టమొదటిదనే నిన్న మనం చెప్పుకున్నాం. సో రెండోది ఏంటి అంటే
ప్రతిదీ కూడా ఎన్ని కర్మలు, ఎన్ని రకరకాల యజ్ఞాలు ఎలా వస్తున్నాయండి, వివిధ కర్మల నుంచి ఉద్భవిస్తున్నాయి కదా. సో దీని ఎండింగ్ ఏమవ్వాలి, ఆ దివ్య జ్ఞానాన్ని పొందాలి జీవుడు. కంప్లీట్ నాలెడ్జ్ అనమాట, అంటే దివ్య జ్ఞానాన్ని పొందాలి. అంటే చాలా మంది అనుకుంటారు మేము పిహెచ్డీలు చేసామండి, మా పేరు పక్కన 10 డిగ్రీలు ఉంటాయి, సో మేము చాలా జ్ఞానవంతులం అంటే స్వామి అటువంటి జ్ఞానాన్ని ఏం మెచ్చుకోవట్లేదు. సో ఎటువంటి జ్ఞానం ఉండాలి, దివ్య జ్ఞానం. అసలు జ్ఞానం అంటేనే దివ్యమైన జ్ఞానం, అది జ్ఞానం అని చెప్పాలి కదండి. మిగతాదేమి ఈ యొక్క శరీర పోషణకు సంబంధించేది కాదు. సో అందుకని మనకి 18వ అధ్యాయంలో కూడా స్వామి 20 నుంచి 22 శ్లోకాల్లో 3 రకాల జ్ఞానాల గురించి చెప్తారు. ఏదైతే జీవుడు కేవలం ఆ ధనమే భగవంతుడు, ఈ దేహానికి సంబంధించిన అవసరాలను తీర్చుకునే జ్ఞానం ఉంటేనే నేను జ్ఞానవంతుణ్ణి అలా అనుకున్నవాడు ఎటువంటి జ్ఞానం కలిగిన వాడు, తమో గుణ ప్రధానమైన జ్ఞానాన్ని కలిగిన వాడు. వాడికి ఎటువంటి తెలుస్తుంది, ఆహార నిద్య భయమైదునంచ, ఆహారం, తినటం, నిద్రించటం, మళ్ళీ వేరే జీవుల్ని సృష్టించటం, వాళ్ళ యొక్క సొసైటీని కాపాడుకోవటం, ఓన్లీ దేహానికి సంబంధించిన జ్ఞానం వరకే ఉంటుంది వాడి దగ్గర. దాన్నే గొప్ప జ్ఞానవంతుడు అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. సో అటువంటి సంబంధితమైన జ్ఞానం ఏంటండి, తమో గుణ ప్రధానమైనది. సో వాళ్ళకి ఆత్మాన్వేషణ, అసలు ఆత్మ ఏంటి, దేహం ఏమిటి, అసలు అటువంటిది ఏమి ఉండదు. పరతత్వ జ్ఞానం గురించి కొంచెం కూడా అవగాహన ఉండదు. సో అది తమోగుణ ప్రధానమైన జ్ఞానం. సో మరి రజోగుణ ప్రధానమైనది, వీళ్ళు కొంచెం పైకి వస్తారు కానీ, కొంచెం మెట్టు ఎక్కుతారు కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే దేహమే ఆత్మ, ఎటువంటి వేరే డిఫరెన్స్ ఏమి లేదు, దేహం నశిస్తే మొత్తం నశిస్తుంది, అలా కాన్సెప్ట్ లో ఉంటారు. అలాగే ఇంకేమనుకుంటారు వాళ్ళు, చేతన రకరకాలుగా దానికి పెరిగిన కొద్దీ రకరకాల జీవులు వస్తారు. సో వీళ్ళు ఎలా అనుకుంటారంటే మనుషులను చంపితే పాపం, అలాగే జంతువులను చంపితే పాపం ఉండదు, అటువంటి కేటగిరీ అన్నమాట. సో ఏమనుకుంటారు, ఆ జంతువులు ఉన్నది ప్రాణం కాదు, వాళ్ళకి ఇంకా చేతన లేదు, అందులో ఆత్మ ఉండదు, అలా అనుకుంటారు అనమాట. సో అటువంటి జ్ఞానం రజోగుణ ప్రధానమైనది అనమాట. సో వాళ్ళు ఏమనుకుంటారు, రకరకాల ఈ చేతన స్థాయి డిఫరెన్స్ ఉండబట్టి రకరకాల దేహాలు వచ్చాయి, ఈ దేహం నశిస్తే మొత్తం నశిస్తుంది. సో అటువంటి విధంగా ఈ రజోగుణ ప్రధానమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. మరి సత్వగుణం వాళ్ళు ఏమనుకుంటారు, సత్వగుణం వాళ్ళకి అర్థమవుతుంది ఏంటండి, దేహం వేరు ఆత్మ వేరు, దేహం నశిస్తుంది కానీ ఆత్మ ఎప్పటికీ కూడా నాశనం చెందదు అన్న బేసిక్ నాలెడ్జ్ సత్వగుణం వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళందరిలోనూ కూడా వాళ్ళ ఆత్మ స్వరూపాలను వాళ్ళు అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. ఈ యొక్క కనిపించే యొక్క దేహం, ఈ యొక్క మనుషులకు గాని, పక్షులకు గాని, మానవులకు గాని, రకరకాల జంతువులకు గాని వాళ్ళ యొక్క కర్మానుసారం ప్రకృతి భగవంతుని యొక్క ఆదేశం ప్రకారం వాళ్ళకి ఇటువంటి దేహం ఇవ్వబడింది అని సత్వగుణం వాడు అర్థం చేసుకుంటాడు. సో అది సత్వగుణ ప్రధానమైన జ్ఞానం. కానీ స్వామి ఇక్కడ ఎటువంటి జ్ఞానం గురించి చెప్తున్నారు, దివ్యమైన జ్ఞానం. సో ఈ 3 గుణాలకి అతీతమైన జ్ఞానం ఏంటన్నది దివ్య జ్ఞానం. సో అటువంటి దివ్య జ్ఞానం అవ్వాలి, మనం ఎన్ని యజ్ఞాలు చేసినా మన ఎండ్ రిజల్ట్, లేకపోతే ఏమవుతుందంటే కేవలం వృధా, శ్రమ వృధా చేస్తున్నట్టే, భౌతిక కర్మలు చేస్తున్నట్టే. సో అందుకనే సో పూర్వానికి ఒకసారి మన శ్రీల ప్రభుపాద్ గారు ఉన్నప్పుడు కొంతమంది సైంటిస్టులు వస్తారు ఆయన కలవడానికి. సైంటిస్టులు వస్తే సో ప్రభుపాద్ గారు వాళ్ళతో డిస్కషన్ చేస్తూ మీరు ఏం చేస్తున్నారు, దేని మీద రీసెర్చ్ వర్క్ ఇప్పుడు నడుస్తుంది అంటే, ఇప్పుడు సైంటిస్ట్ చెప్తారనమాట, మేము గడ్డి మీద రీసెర్చ్ చేస్తున్నామండి. సో గడ్డి ఎలా పెరుగుతుంది, అంత ఇంచు ఎలా పెరుగుతుంది రోజు, అలాగే అది గ్రీన్ కలర్ లోనే ఎందుకు ఉంటుంది, సో దాని మీద మేము రీసెర్చ్ చేస్తున్నామండి అంటే, సో ప్రభుపాద్ సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మరి మీకేంటి రిజల్ట్, మీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్తారనమాట, మాకు చాలా ఆనందంగా ఉంది, ఎప్పుడైతే మేము రీసెర్చ్ చేస్తున్నామో మాకు ఆనందం కలుగుతుంది ప్రభుపాద్ అని చెప్తారు. ఎందుకంటే అసలు ఎలా పెరుగుతుంది, అది గ్రీన్ కలర్ ఎలా తెచ్చుకుంటుంది, ఇంచు ఎలా పెరుగుతుంది, అసలు అవన్నీ మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎప్పుడైనా సరే మేము రీసెర్చ్ వర్క్ లో కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. సో ప్రభుపాద్ గారు, నేను మీరు చేసే దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పను, ఎందుకంటే జ్ఞానం అది ఎటువంటి జ్ఞానం అయినా సరే, మీరు చూడండి ఎప్పుడైనా మీకు ఏది తెలియని విషయం ఆ రోజు కొత్తగా తెలుసుకున్నారు, ఎంతో ఆనందం. ఆ జ్ఞానానికి ఉన్న ఒక లక్షణం ఏంటి, ఎప్పుడైతే మన జ్ఞానాన్ని తీసుకుంటున్నామో అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అది మామూలు జ్ఞానం అయినా సరే, అది దివ్య జ్ఞానం అయితే మనకి అనంతమైన ఆనందాన్ని ఇవ్వగలదన్నమాట. సో ప్రభుపాద్ గారు అంటారు, మీరు ఇలా చేయటం వల్ల నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మీ రీసెర్చ్ అక్కడితో ఆపకూడదు. ఎక్కడి వరకు వెళ్ళాలి, అసలు ఈ గ్రీన్ గ్రాస్ కి ఒరిజిన్ ఎవరు, అసలు ఈ క్రియేటర్ ఎవరు, అక్కడి వరకు వెళ్ళాలి.
అక్కడ వరకు వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, సర్వకర్మ అఖిలం మన యొక్క ప్రతి కర్మ కూడా ఆ శ్రీకృష్ణ భగవానునికి అనుసంధానం చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, అది ఆధ్యాత్మిక పరం అయిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే అది భౌతిక పరమైన కర్మ. సో దాని రిజల్ట్స్ కూడా మనకి భౌతిక పరంగానే వస్తాయి. సో ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవానికి అనుసంధానం చేసేసామో మనకి ఏమవుతుంది, సో ప్రతి కర్మలో కూడా మనం భగవంతుని చూడగలం. సో ప్రతిదీ మనకు అర్థమవుతుంది, ఓహో ఈ పువ్వు ఇంత అందంగా ఉందంటే స్వామి ఆ విధంగా డిజైన్ చేశారు. స్వామి యొక్క క్రియేషన్, సృష్టి ఎంత అద్భుతంగా ఉంది. అలా ప్రతి దాంట్లో కూడా మన స్వామి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించగలగాలి ప్రతి కర్మలో కూడా. అప్పుడు ఏమవుతుందండి, మనకి కర్మ అఖిలం ఆ జ్ఞానం పరిసమాప్తతే, ఆ దివ్య జ్ఞానం మనకి లభిస్తుంది. అటువైపుగా మనకి చేసే ప్రతి కర్మ ప్రతి యజ్ఞం దాని వైపుగా ఉండాలి. అది రెండవ ఉద్దేశం కదండి. సో ఒక ఉద్దేశం ఏంటి, ఫస్ట్ ఇంద్రియ నిగ్రహణ, రెండవది ఏంటంటే దివ్య జ్ఞానాన్ని పొందటం కదండి, కంప్లీట్ నాలెడ్జ్. సో మూడోది ఏంటండి, భక్తియుత సేవ, డివోషనల్ సర్వీస్, అది ఎండ్ రిజల్ట్. ఇది ముఖ్య ఉద్దేశం అంటారు. 3 ఉద్దేశాలు, ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎండ్ రిజల్ట్ ఏమవ్వాలి, శ్రీకృష్ణ భగవాను మీద మనం భక్తియుత సేవ పెంపొందించుకోగలగాలి. అది ఫైనల్ ముఖ్య ఉద్దేశం అన్నమాట అన్ని యజ్ఞాలకి కూడా. కానీ మనం చూస్తూ ఉంటే ఈ యొక్క యజ్ఞాలు చాలా మటుకు చాలా మంది కొన్ని చోట్ల దగ్గర ఆగిపోతారు. ఎక్కడంటే కర్మకాండ, జ్ఞానకాండ 2 రకాలు ఉంటాయి. కర్మకాండ మనం చాలా సార్లు విన్నాం, 3వ అధ్యాయం అంతా కూడా చాలా సార్లు విన్నాం ఈ పదం కదండి. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఇంద్రియాన్ని ఈ రోజు నిగ్రహించుకుంటారు. కానీ ఎటువంటి ఉద్దేశంతో, రేపొద్దున్న రోజున లేకపోతే నెక్స్ట్ జన్మలో అయినా సరే నేను ఇంతకంటే ఎక్కువ ఇంద్రియ తృప్తిని పొందుతాను అని అనుకుని వాళ్ళు దానికోసం ఈ రోజు కొంత త్యాగం చేస్తూ ఉంటారు. సో అలా త్యాగం చేయటం వల్ల తప్పులేదు, అది బేసిక్. ఎవరైతే దేహపరంగా చైతన్యం ఉంటుందో సో వాళ్ళు అక్కడితో స్టార్ట్ చేస్తారు. కానీ అక్కడే ఆగిపోకూడదు. ఇప్పుడు మన స్కూల్కి వెళ్తామండి, ఎప్పుడు కూడా ఎల్కేజీలోనే ఉండిపోతే ఎలాగా, ముందుకు వెళ్ళాలి కదా. అలాగే వేదం కూడా ఈ కర్మకాండ అనేది ఏంటి, స్టార్టింగ్ లెవెల్. నువ్వు డైరెక్ట్ గా ముందుకు చదువుకోలేవు. అప్పుడు ఏం చేస్తావు, స్టార్టింగ్ ఫస్ట్ నుంచి వెళ్ళాలి. అంతేగాని ఎప్పుడు నేను ఎల్కేజీలోనే ఉంటానండి, నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తాను కానీ ఎల్కేజీలోనే ఉంటాను, సో అటువంటి ఉపయోగం ఉండదు కదండి. ఎల్కేజీ పాస్ అవ్వాలి, నెక్స్ట్ యూకేజీ, అలా 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 వెళ్తేనే మన యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. అలాగే కర్మకాండ వీళ్ళు ఏం చేస్తారు, చాలా మంది ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే, మనం ఎటువంటి యజ్ఞం చేసినా మీరు చూడండి, కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ విష్ణువు గురించి మంత్రాలు ఉంటాయి. మీరు ఏ యాగం చేసినా సరే, ఏ దేవతారాధనకు సంబంధించిన హోమం గాని యజ్ఞం గాని చేసినా ఆ విష్ణువుని ఆహ్వానిస్తారు. ఆ విష్ణువు యొక్క మంత్రాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన యజ్ఞేశ్వరుడు. ఆయన పిలిచి ఆయన ఆహ్వానించి మొత్తం కంప్లీట్ అవుతుంది యజ్ఞం, లేకపోతే అక్కడ కంప్లీట్ అవ్వదు. సో ఎవరైతే ఈ యొక్క యజ్ఞం చేసేవాడు చాలా శ్రద్ధగా ఉంటాడు, ఏం చేస్తాడు, ఆ విష్ణువుకు సంబంధించిన మాటలు కూడా చెవులో పడతాయి వాడికి, ఆ మంత్రాలు వింటాడు కదండి, ఎంత శ్రద్ధగా ఉంటే. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు శుద్ధీకరణ జరుగుతుందంట. అప్పుడు వాడికి శుద్ధీకరణ జరిగే, ఇంద్రియాల శుద్ధీకరణ స్లోగా ఆలోచిస్తాడు. అయ్యో నేను చిన్న చిన్న విషయాల గురించి ఆలోచిస్తున్నానే, లేకపోతే స్వర్గానికి వెళ్ళాలనో లేకపోతే సోమరస పానం చేయాలనో ఆలోచిస్తున్నానేంటి, లేదు ఇంతకంటే పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇంతకంటే పెద్దదేదో మనం సంపాదించాలి, ఇంతకంటే పెద్ద లక్ష్యం ఏదో ఉంది అని అర్థమయ్యి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో విష్ణువు యజ్ఞై విష్ణువు, ఆ విష్ణువు యొక్క ప్రీత్యర్థమే చేయాలి, ఆ విష్ణువుని చేరాలి, ఆ వైకుంఠధామానికి వెళ్ళాలి అన్న కన్క్లూషన్ కి రావాలి కదండి. సో చాలా సార్లు ఏమవుతుంది, ఆ కన్క్లూషన్ కి వెళ్ళకుండానే అక్కడే ఆగిపోతారు అనమాట. ఎల్కేజీలోనే ఉండిపోయాం అనుకోండి, 100 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళినా మనకి 10th క్లాస్ డిగ్రీ ఇస్తారా ఎవరు. అలాగే ఇది కూడా అంతే, ఎప్పుడు మనం కర్మకాండ చేస్తూ అలాగే ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, అక్కడే ఉంటాం, భౌతిక ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాం కదండి. సో అందుకని ఏం చెప్పారు, దీని యొక్క లక్ష్యం భక్తియుత సేవ అవ్వాలి. అప్పుడు మనం చేసే ప్రతి కర్మ ఆధ్యాత్మికం అవుతుంది, లేకపోతే ఏమవుతుందండి, భౌతిక పరమైన రిజల్ట్స్ వస్తాయి. ఆ దేవతారాధన చేస్తావు, మళ్ళీ 14 లోకాల్లో పైకో కిందకో తిరుగుతూ ఉంటాం, అంతే రంగులు రాట్నం లాగా ఒకసారి పైకి ఒకసారి కిందకి 14 లోకాలు తిరుగుతూ ఈ జన్మ మృత్యు సంసార సాగరంలో జీవుడు కొట్టుకుంటూనే ఉంటాడు. సో ఎప్పుడు ఈ యొక్క జ్ఞానం అనేది ఏమవ్వాలి, మనకి 3వ అధ్యాయం 16వ శ్లోకంలో చక్కగా చెప్పబడుతుంది. ఎవరైతే గనక నిష్ణాతులు యజ్ఞం చేయటంలో నిపుణులు అయిపోయారు అనుకోండి, వాళ్ళకి ఏంటి, వాళ్ళ యజ్ఞాలు చేయటంలో వాళ్ళు నిపుణులు అయిపోయారంటే ఏంటంటే వాళ్ళ ఎండ్ రిజల్ట్ వాళ్ళు కృష్ణ చైతన్యం స్టార్ట్ చేయాలి వాళ్ళ జీవితంలో. అది అప్పుడు వాళ్ళు నిష్ణాతులైనట్లు లెక్క, కరెక్ట్ గా శ్రద్ధతో యజ్ఞం చేసినట్టు లెక్క.
కదండి. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు వాళ్ళు అసలైన దివ్య జ్ఞానాన్ని పొందుతారు. అప్పుడు కర్మాఖిలం సర్వం జ్ఞానం పరిసమాప్యతే, అది కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట కదండి. సో చాలా మంది మనం చూస్తాం కొంతమంది ఒకసారి ఆచార్యులు చెప్తూ ఉంటారు అనమాట. సో ఏం జరుగుతుందండి, మనం చేసే తప్పేంటి అంటే కనుక ఆచార్యుడు చక్కగా చెప్తారనమాట వాళ్ళ శిష్యులకి. ఒక ముసలావిడ పూర్వానికి ఉందంట, తనకు కూడా తెలుసు నారాయణుడు విష్ణుమూర్తి చక్కగా కాపాడుతాడు అని తెలుసు. కానీ ఏం చేసింది, ఒకసారి కట్టెల మూట మోస్తూ ఉందంట. కట్టెలు మూట తల మీద పెట్టుకుని చాలా బరువుగా ఉంది, వెళ్తూ ఉంది ప్రయాణంలో. ఇంకా అసలు ఏమవుతుందో ఒక చోట కింద పెట్టేస్తుంది, రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు లెగిసి మళ్ళీ ఆ కట్టెల మూట పైన పెట్టుకోవాలి, ఓపిక లేదు, అక్కడ ఎవరు కనిపించట్లేదు. అప్పుడు ఏమని పిలుస్తుంది, ఓ నారాయణ అని పిలుస్తుంది అనమాట. సో నారాయణ, ఓ నా ప్రియమైన భక్తురాలు పిలుస్తుంది అని స్వామి వచ్చేస్తారు ఉన్నపాటుగా. వస్తే ఏమడుతుంది ఆవిడ, కర్రల మూట కొంచెం పైన పెట్టినాయినా అని అడుగుతుంది. సో అలా ఉంటుంది మన పరిస్థితి. స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఏం అడుగుతున్నాం, ఈ కారు ఇవ్వు, ఆ ఇల్లు ఇవ్వు, లేకపోతే అది ఇవ్వు, ఇది ఇవ్వు అని భౌతిక పరమైన విషయాలు అడుగుతున్నాం. సో ముసలావిడ చేసింది చూస్తే మనకి ఎంత నవ్వు వస్తుందో, మనం డైలీ చేసేది అదే పని కదండి. మనం ఏం అడగాలి స్వామి దగ్గరికి వెళ్ళి, ఆయన ఈ సంసార సాగర్ నుంచి ముక్తి కలిగించగలడు స్వామి, అది మనం అడగాలి కదండి. నిరంతరమైన భక్తియుత సేవ చేసే అవకాశాన్ని అడగాలి కదండి. లేకపోతే ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు తన పుట్టినరోజు నాడు అనౌన్స్ చేశాడంటే, ఈ రోజు వస్తే ఎవరికి కావాలన్నా నేను ఇస్తాను అని అనౌన్స్ చేస్తే ఒకడు వెళ్ళాడంట, అతి మూర్ఖుడు అన్నమాట. ఇల్లు ఏం అడిగాడు, రాజుగారు నాకు 1 కేజీ బియ్యం ఇస్తారా అని అడిగాడంట. కేజీ బియ్యం ఏంటి, ఆ రోజు కావాలంటే కోటనే రాసిచ్చేలా ఉన్నాడు రాజుగారు కదండి. అలాగే భక్తియుత సేవ చేస్తే స్వామి ఇచ్చేసుకుంటారు. అటువంటిది మనకి ఎందుకండి భౌతిక పరమైనవి, ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి కదండి. ఈ రోజు దేనికోసం అయితే మనం ఆశిస్తున్నామో రేపు దాని వల్లే మనం చనిపోవచ్చు కూడా. ఈ రోజు కారు అనుకుంటాం, రేపు ఆ కారు వల్లే మనకి యాక్సిడెంట్ అయిపోవచ్చు. మనకి తెలియదు ఈ భౌతిక ప్రపంచం ఎలా ఉంటుందంటే మాయ ఆకర్షించి ఉంచుతుంది అనమాట. ఆకర్షించి అలా ఉంచుతుంది, ఎప్పుడు చూపించాలో తన యొక్క శక్తి అప్పుడు చూపిస్తుంది. అందుకే మన స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామినే అడగాలి కదండి. సో మనం ఏ యజ్ఞం చేసినా ఎండ్ రిజల్ట్ ఏంటి, స్వామిని చేరటం. అటువంటి దివ్య జ్ఞానాన్ని పొందాలి కదండి. అది కర్మకాండ నుంచి మనం ముందుకు వెళ్ళాలి. అలాగే ఇంకోటి ఏంటి, జ్ఞానకాండ. సో ఈ జ్ఞానకాండ వాళ్ళకి ఏంటంటే తెలుసు, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ టెంపరీ. సో భౌతిక ప్రపంచంలో దేనికి ఆసక్తి పెట్టుకోకూడదు, నేను ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారో నిరాకార బ్రహ్మం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో అదంత ఈజీగా జరుగుతుందండి, అంత ఈజీగా జరగదు. అందుకనే మనకి ఏమని చెప్తారు, కృష్ణ భగవానుడే చెప్తాడు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి మహాత్మ సుదుర్లభ. చాలా మంది బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళి ఆగిపోతారు, పరమాత్మ దగ్గర కాన్సెప్ట్ కి వెళ్ళరు, ఇంకా భగవాన్ కాన్సెప్ట్ కి అసలు వెళ్ళరు చాలా మంది. సో ఎన్నెన్నో బహునాం జన్మనామంటే ఎన్నో జన్మల తర్వాత ఎవరో ఒకడు అర్థం చేసుకుంటాడంటే అప్పటికి వాసుదేవుడే సర్వానికి మూలం అని అర్థం చేసుకుంటాడు. సో ఎంత కష్టం అండి, చాలా చాలా కష్టం అర్థం చేసుకోవటం కదండి. ఎందుకంటే వాళ్ళ ఓన్ శక్తి ద్వారా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. సో పూర్వానికి ఒక అతను ఇంట్లో ఉన్నాడు, ఎప్పుడు కూడా వ్యాపారం అన్నమాట. సో పిల్లలు అనుకున్నారు, నాన్నగారికి 75 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకా భగవంతుని పట్ల ఆసక్తి రావట్లేదు, ఎప్పుడు డబ్బు పగలు రాత్రి అదే మాట్లాడుతున్నారు, ఇంకా ఎలా పెంచాలి బిజినెస్ అటువంటి విషయాలే మాట్లాడుతున్నారు. ఇలా కాదు, మన ఊరికి ఒక సాధువు గారు వచ్చారు, సాధువుతో పంపిద్దాం పుణ్యక్షేత్రాలకి, కొంతైనా భగవంతుడి పట్ల ఆసక్తి వస్తుంది అని పంపించారండి. పంపిస్తే సాధువు గారు సరే తీసుకుని వెళ్ళారు. సో వృందావనం, మధుర, పూరి అన్ని తీసుకుని వెళ్ళారు, ద్వారక అన్ని తిప్పుతున్నారు కూడా. అన్ని చోట్ల వెళ్ళినప్పుడల్లా అతను అక్కడ ఉన్న స్వామి యొక్క లీలలు విన్నప్పటికి కూడా అతనికి ఎటువంటి స్వామి పట్ల ఆసక్తి రావట్లేదు. ఇంకా ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో ఏదైనా ఒక ఫాల్ట్, ఇక్కడ ఈ ఫెసిలిటీ లేదు, అక్కడ ఆ ఫెసిలిటీ లేదు, అది ఇది రకరకాల రీజన్స్ చెప్తున్నాడంట. సరే అని ఇంకా ఫైనల్ గా అని చెప్పి ఆయన వారణాసి కాశీ తీసుకుని వెళ్ళాడట. కాశీ తీసుకుని వెళ్తే సరే అక్కడ ఏం జరుగుతుందండి, నిరంతరం అక్కడ శవాలని దహనం చేస్తూ ఉంటారు కదా, ఆ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. సో లాస్ట్ కి అనుకున్నాడంటే సాధు, కనీసం ఇక్కడ ఈ దేహం ఎంత శాశ్వతమైందో వీడికి తెలియాలి, ఇక్కడే కొంచెంసేపు కూర్చోపెడతానని చెప్పి అక్కడ ఎక్కడైతే దహనం చేస్తున్నారో అక్కడే కూర్చోపెట్టాడంట.
సో కొంతసేపటికి ఆ వ్యక్తి వచ్చి సాధువు గారు నాకు మంచి విషయం తెలిసింది అంటే ఇది అనుకున్నాను అనమాట. కనీసం ఇప్పటికైనా మారుంటాడు, ఈ దేహం పట్ల ఆసక్తి పోయి ఉంటుంది. సరే చెప్పు నాయన నీ యొక్క రియలైజేషన్ ఏంటి, ఏం గుర్తించావంటే నా జీవితాంతం కూడా బట్టల వ్యాపారం చేసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నానండి. కట్టెలు ఈ కర్రలకి ఇంత డిమాండ్ ఉందని నాకు తెలియదు, ఇలా తెలిస్తే నేను కర్రల వ్యాపారమే చేసేవాడిని అన్నాడండి. సో ఇంకా సాధువు అనుకున్నాడంట వీడిని మార్చడం నా వల్ల కాదు, వీడిని మార్చడం నా వల్ల కాదు. అందుకని మనం అని చూస్తే నవ్వొస్తుంది, కానీ మన పరిస్థితి అదే కదండి. మనం అంతలాగా ఈ యొక్క భౌతిక పరమైన సుఖాలకి, భౌతిక పరమైన విషయాల పట్ల అంత ఆసక్తితో ఉన్నాం. సో ఒక్కసారి పుణ్యక్షేత్రానికి వెళ్ళి వచ్చేసి నేను పుణ్యాత్మని అయిపోయానంటే కష్టం, ఎందుకంటే లోపల ఉన్న ఆలోచనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో వాటికి ఏం చేయాలి? సాధన చేయాలి. సో అలాగే ఈ యొక్క జ్ఞానకాండ, ఇవన్నీ కర్మకాండ ఏంటి, బహునాం జన్మనాం అంతే, ఎన్నో జన్మల తర్వాత అవకాశం ఉంటుంది. అందుకనే ఏం చెప్తారు ఆచార్యులు, నువ్వు ఇప్పుడు కర్మకాండ చేస్తున్నావా, జ్ఞానకాండ చేస్తున్నావు, ఈ రీసెర్చ్ వర్క్ అంతా చేసేపాటికి నీ జీవితం సగం అయిపోతుంది. ఆల్రెడీ నీకున్న సమయం చాలా తక్కువ కలియుగంలో కదండి. కరోనా వచ్చాక ఇంకా తగ్గిపోయింది, ఎప్పుడేమో తెలియట్లేదు. సో అప్పుడు ఏం చేయాలండి, ఎక్కడైతే ఉన్నామో అక్కడే మనం భక్తి యోగం స్టార్ట్ చేసేయాలి. భక్తి యోగం స్టార్ట్ చేసి ఏంటి, ఫస్ట్ నామ సంకీర్తన. కలియుగంలో మనం చేయాల్సింది ఏంటండి, నామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామ సంకీర్తన, ప్రసాదం తీసుకోవటం, భక్తియుత సేవ చేయటం ద్వారా తొందరగా మనం దివ్య జ్ఞానాన్ని పొందే స్వామిని చేరాలి అన్న ఒక ఆకాంక్ష పెంచుకొని స్వామిని చేరే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క కర్మాకులు అన్ని కర్మలు చేయడం వల్ల ఏమొస్తుంది, ఎండ్ రిజల్ట్ దివ్య జ్ఞానం. సో మనకి లాంగ్ ప్రాసెస్ అంటే చాలా కష్టం కదా, మనకి అన్ని ఏం కావాలండి కలియుగంలో, షార్ట్ కట్స్. మాతాజీ ఏదైనా షార్ట్ కట్ ఉందా, వెంటనే భగవంతుని చూసేయాలి షార్ట్ కట్. అలాగే ఈ దివ్య జ్ఞానాన్ని పొందాలి, షార్ట్ కట్ ఉందండి, భగవంతుడే చెప్పేశాడు కృష్ణ భగవానుడు మనకి. ఆ షార్ట్ కట్ ఏంటి, 4.34. రేపటి శ్లోకంలో ఆ షార్ట్ కట్ ఏంటో తెలుసుకుందాం. సో ఈ రోజు శ్లోకం ఇంతటితో కంప్లీట్ చేద్దామండి. హరే కృష్ణ, ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, కొంచెం ఇది లింక్ ఓసారి పంపిస్తారండి, ఇంకోసారి వినాలి అని అనిపిస్తుంది. డెఫినెట్ గా మాతాజీ. మీరు ఏ గ్రూప్ లో ఉన్నారండి? మురళి గారి గ్రూప్ అండి, మురళి ప్రభుజీ. ఓకే, డెఫినెట్ గా పంపిస్తాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ డివోటీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఎవరికైతే షార్ట్ కట్ కావాలో వాళ్ళు రేపు సెషన్ మిస్ అవ్వద్దు. రేపు స్వామి షార్ట్ కట్ చెప్తున్నారు, దివ్య జ్ఞానం ఎలా పొందాలి అన్నది మనం తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज जय, पताका स्वामी महाराज की जय. हरे कृष्ण माता, हरे कृष्ण.